స్వరము, సమాధాన స్వరము, షిలోహు స్వరము, నెమ్మదినిచ్చు స్వరము, షిలోహు స్వరము, విశ్రాంతినిచ్చు స్వరము, షిలోహు స్వరము, క్రీస్తుని స్వరము. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియులైన సహోదరి సహోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభవందనములు తెలియచేస్తూ ఉన్నాము. షిలోహు మినిస్ట్రీస్ వారు సమర్పించు షిలోహు స్వరము అను ఈ టీవీ కార్యక్రమునకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమం ద్వారా అనేకమైన ఆత్మలు రక్షింపబడి దేవుని పిల్లల జాబితాలో చేర్చబడాలని మా ఆకాంక్ష. ఈ యొక్క టీవీ కార్యక్రమంకు మా సహోదరులైన మిమ్మల్ని అందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ సమయంలో మా తండ్రి గారైన దైవజనులు పిటి జేమ్స్ పాల్ గారు మనందరికీ దైవ వర్తమానమును అందించెదరు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైనటువంటి శుభనామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. దేవుని కృపలో మనమందరం కూడా క్షేమంగా ఉన్నందుకు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మీరు మీ కుటుంబాలు దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నారా? ప్రతి వారం దేవుని మందిరానికి వెళ్తున్నారా? మీ సంఘ కాపరి చెప్పిన దేవుని మాటలకు లోబడుతున్నారా? సంఘ కాపరికి సహకరిస్తున్నారా? ప్రియులారా, గత వారాల్లో క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలంటే అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలంటే అనే ఈ యొక్క అంశాన్ని వారానికి ఒక మాటను మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నాం. ఒకటి, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని. రెండవది, మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండుడని. మూడవది, దేవుడు మిమ్ములను క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుకొనుడని. నాలుగవది, నేను మిమ్ములను ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడని. ఈ వారంలో క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలంటే అనే అంశంలో 5వ మాటను మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యాన్ని తెరవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అని వాక్యములో ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిపూర్ణుడు. పరిపూర్ణుడు అంటే ఏ కొదువ కూడా లేనివాడు. ఆయన పరిపూర్ణుడు. ఏ కొదువ కానీ ఏ లోపము కూడా లేనటువంటి వాడు. ఆయన అన్ని విషయాల్లో కూడా పరిపూర్ణత చెందినవాడు. దేవుడు ఆయనకు అప్పగించినటువంటి పనిని సంపూర్తిగా చేశాను అని చెప్పి బైబిల్లో వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అంటున్నాడు. అంటే దేవుడు ఆయనకు అప్పగించిన పనిని సంపూర్తి చేశాడు, పరిపూర్ణంగా నెరవేర్చాడు. ఆయన ఈ పని నేను చేయలేకపోయాను, ఈ పని నేను సంపూర్తి చేయలేకపోయాను అనే మాట ఆయన వాడలేదు. అలాగని ఆ పనిని ఆయన చేయకుండా మాత్రం లేనే లేడు. ప్రతి పనిని కూడా ఆయనకు అప్పగించిన పనిని సంపూర్తిగా చేశాడని దేవుని వాక్యములో మనం చదవగలుగుతున్నాం. ప్రియులరా, పరిపూర్ణతలోనికి వెళ్ళడం అనే విషయాన్ని
మనము ఈ పరిశుద్ధమైన గ్రంథములో నుంచే ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుండి 22వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెను అని ఆయనను అడిగాడు. అందుకు, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలను అనునదియే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను అని ఇక్కడ ఈ వాక్యములో మనం చూడగలుగుతున్నాం. ఈ యవనస్తుడైనటువంటి వ్యక్తికి నిత్య జీవమును పొందాలనేటువంటి ఆశ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా నిత్య రాజ్యము, నిత్య జీవములోనికి వెళ్ళాలని, నిత్య రాజ్యములోనికి చేరాలని, ఆ పరలోక రాజ్యము చేరాలని ఆశ ఖచ్చితంగా ఉంటుంది. మనము చేసే ఆరాధనలు, మనం చేసే భక్తి, మనము చేసే ప్రార్థనలు, మనము చేసే ఉపవాసాలు, మనము ఇవన్నీ కూడా ఎందుకొరకు చేయగలుగుతున్నామంటే మనందరిది ఒక్కటే ఆలోచన, ఈ భూమి మీద కన్ను మూస్తే మన కన్ను పరలోకములో తెరవాలని. మనందరి ఆలోచన ఒకటే, పరలోక రాజ్యము చేరాలని. ఎందుకంటే ఇంత భక్తి చేసి దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చకుండా మనము ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనము నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? ప్రభునందు ప్రియులారా, కనుక దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చి ఆయన పనిని మనము తుదముట్టించి ఆయనకు మనకు అప్పగించినవన్నిటినీ కూడా సంపూర్తిగా చేసినప్పుడే మనం పరిపూర్ణులుగా ఉండగలం. కనుక పరిపూర్ణతలోనికి మనం వెళ్ళగలుగుతున్నామా? మనం పరిపూర్ణులుగా ఉన్నామా? ఆలోచన చేద్దాం. ఇక్కడ ఒక యవనస్తుడున్నాడు. నిత్య జీవనకు వారసుడు అవటానికి నేనేమి చేయాలని పరిగెత్తుకునొచ్చి మోకాళ్ళుని ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రశ్న అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమన్నారంటే, నీవు నిత్య రాజ్యమునకు చేరాలంటే కొన్ని ఆజ్ఞలను ఆయన తెలియచేశారు. నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలని చెప్పారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి యవనస్తుడు సమాధానం ఏం చెప్పాడంటే, నేను నరహత్య చేయడం లేదు, వ్యభిచరించడం లేదు, నేను పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకటం లేదు, ఇవన్నీ చేస్తున్నాను అనగానే ప్రభు ఒక మాట అన్నాడు, అయినను నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని. ఈ మాటను కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియులారా. వాక్యాన్ని వింటున్నా మీకు ఈ మాట నేను చెప్తున్నాను, అయినను మీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఏ విషయంలోనైనా కొదువుగా ఉన్నది అనే మాట వాడాడంటే అది పరిపూర్ణత కాదు అని మనం తెలుసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థి ఉన్నాడు అనుకోండి. ఆ 10th క్లాస్ చదివేటప్పుడు 6 సబ్జెక్టులు ఉంటాయి. 6 సబ్జెక్టుల్లో 5 సబ్జెక్టులు
మంచి మార్కులే సంపాదించుకున్నాడు. కానీ 6వ సబ్జెక్టు సరైనటువంటి మార్కులు రాలేదు, ఆ సబ్జెక్టు పాస్ అవ్వలేదు. ఇప్పుడు మీరు చెప్పండి, వాక్యాన్ని వింటున్నవారు, అతడు పరిపూర్ణుడు అంటారా? కాదా? అంటే 6 సబ్జెక్టులు పాస్ అయిన వాడే పరిపూర్ణుడు. లేకపోతే అతడు పై తరగతిలోనికి వెళ్ళలేడు. కాలేజీకి జాయిన్ అవ్వాలంటే ఇతడు అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యారా లేదా అనేది కాలేజీ యాజమాన్యం చూస్తారు. అట్లాగే ప్రియులారా, ఒక పై తరగతిలోనికి, పై చదువులోనికి నువ్వు వెళ్ళాలంటే ముందు ఆ చదువు చదవటానికి పరిపూర్ణుడువా కాదా అనేది గ్రహించాలి. ఒక ఉద్యోగానికి అప్లై చేసిన వాళ్ళు కూడా ఆ ఉద్యోగాన్ని చేయటానికని ఆశ ఉంటుంది. కానీ ఆ ఉద్యోగాన్ని చేయటానికని ఆశ ఉన్నా సరే ఆ ఉద్యోగాన్ని పొందుకోవటానికి కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. ఏమిటంటే ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఒక ఉద్యోగానికి అప్లై చేసుకునేవాడు ఆ ఉద్యోగమునకు అప్లై చేసుకునే సమయంలో కొన్ని అడుగుతారు గవర్నమెంట్ వారు. వయసు అడుగుతారు, చదువు, పర్సంటేజ్ ఎంత వచ్చింది, హైటు, వెయిట్ అన్నీ కూడా అడుగుతారు. ఇవన్నీ విషయాలు సరిపోయినప్పుడే ఖచ్చితంగా నువ్వు కోరినటువంటి ఉద్యోగాన్ని నువ్వు పొందుకొనగలవు. అందులో ఏమీ సరిపోకపోయినా ఆ ఉద్యోగానికి నువ్వు అర్హుడవు కాదు. పై తరగతిలోనికి వెళ్ళాలంటే ముందు తరగతిలో ఉన్నటువంటి వాడు అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలి. ఒక ఉద్యోగాన్ని సంపాదించాలంటే ఆ ఉద్యోగానికి అన్ని అర్హతలు కలిగిన వాడే ఆ ఉద్యోగాన్ని సంపాదించుకొనగలడు. అలాగే నిత్యరాజ్యమునకు, పరలోకానికి చేరాలి అనుకున్నప్పుడు, దేవుని యొక్క రాజ్యానికి వారసుడుగా కావాలనుకున్నప్పుడు ప్రభు చెప్పిన ఆజ్ఞలన్నిటినీ తూచా తప్పకుండా మనం పాటించవలసిన వారమై ఉన్నాం. మనం ఏమనుకుంటామంటే కొన్ని ఆజ్ఞల్లో సగమో లేకపోతే 1, 2, 3 మనకు నచ్చినవి పాటించి మనం అన్ని ఆజ్ఞలను పాటిస్తున్నామని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. అలా చెప్పుకోవటం వల్ల ప్రయోజనం ఏముంది? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలవద్దు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాన్ని ప్రేమించాలని చెబుతున్నప్పుడు ఇవన్నీ నేను బాల్యం నుండే చేస్తున్నాను, ఇవన్నీ నేను బాల్యం నుండే చేస్తున్నానని చెప్తున్నాడు ఆ యవనస్తుడు. ఆశ అయితే ఉంది, నిత్య జీవనకు వెళ్ళాలనేటువంటి కోరిక అయితే ఉంది. కానీ ఆ నిత్య జీవనం పొందాలంటే తగిన అర్హత నీకు ఉండాలి కదా. ఈ దినాల్లో చాలామంది ఆ స్వర్గానికి, ఆ పరలోకానికి, ఆ నిత్యరాజ్యానికి చేరాలని ఆశ అనేది ఉంటుంది. మరి నువ్వు అర్హుడుగా ఉన్నావా? నువ్వు అర్హత కలిగి ఉన్నావా? దేవుని వాక్యం ఈ విధంగా చెబుతుంది, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అని. ఆయనకున్న పరిపూర్ణత మనకుందా? ఆయన పరిపూర్ణుడుగా ఉన్నట్లుగా నువ్వు పరిపూర్ణుడుగా ఉండగలుగుతున్నావా? ఇక్కడ యవనస్తుడైనటువంటి ఈయన నేను బాల్యం నుండి ఇవన్నీ చేస్తున్నాను అంటున్నాడు. అయితే ప్రభు ఒక మాట అన్నాడు, అయినను నీకు ఒకటి కొదువుగా ఉన్నది. చూసారా ప్రియులారా? అయినను నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రశ్న మనం ప్రతి ఒక్కరూ వేసుకుందుము గాక. మనలో కొదువు ఏదైనా ఉందేమో? మనలో ఏ కొదువైనా ఉన్నట్లయితే మనం పరిపూర్ణులుగా ఉండలేము. పరిపూర్ణుడైతేనే దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకుంటాడు. ఇక్కడ ఈయన పరిపూర్ణుడుగా లేడు. నీకు ఒకటి కొదువుగా ఉన్నదంటే ఈయనలో కొదువు ఉంది. ఏమిటా కొదువ? ఇక్కడ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు పరిపూర్ణుడ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము అన్నాడు. అంటే అర్థం ఏమిటి? ఇతడు దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమిస్తున్నాడంటే ఆస్తిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఈ సమాజంలో కొంతమందిని మనం చూస్తుంటుంటాం. ఉదయాన్నే లేచిన తర్వాత చాలామంది గుండె ఎలా కొట్టుకుంటుందంటే లబ్డబ్ అని కొట్టుకుంటుంటే, కొందరు గుండెకాయ డబ్బు 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 అని కొట్టుకుంటుంది.
ఉదయం లేచిన తర్వాత రాత్రి పండుకునే వరకు కూడా ధనం మీదే ఆలోచన. కొన్ని లక్షలు సంపాదించినటువంటి వాడు దానితో తృప్తి పడకుండా ఇంకా మరికొన్ని లక్షలు సంపాదించాలి. కోట్లు సంపాదించిన వాడు ఇంకా కొన్ని కోట్లు సంపాదించాలి. ఎన్నో వందల ఎకరాలు ఉన్నా సరే ఇంకా ప్రక్కన అమ్మితే ఇంకా కొన్ని ఎకరాలు కొనాలని ఆస్తుని సమకూర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఆస్తులన్నిటిని కూడగట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఆ ఆస్తి అంతస్తులు వెండి బంగారాలు ఈ లోకములో ఇవి శాశ్వతమైనవి కావు, ఇవి అశాశ్వతమైనవి అని గ్రహించలేకపోతున్నారు. శాశ్వతమైనది ఏది? పరలోక రాజ్యం. అది నిత్యం ఉండేటువంటిది. శాశ్వతమైనటువంటి దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడటం లేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి వాటి కోసం ప్రాకులాడుతున్నాడు మానవుడు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతిస్తున్నాడు. దేవుని వాక్యం ఏం చెబుతుంది? నా నీతిని, నా రాజ్యమును మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. నీతిని, దేవుని రాజ్యాన్ని వెదకండి అంటుంటే ఆస్తి అంతస్తులను, వెండి బంగారములను, అనేకమైన వాటిని మానవుడు వెతుకుతా ఉన్నాడు. ప్రియులరా, నువ్వెన్ని ఎకరాలు సంపాదించినా నీకు చనిపోయేటప్పుడు నీకు కావలసింది 6 అడుగులు పొడవు, 3 అడుగులు వెడల్పు. ఎందుకనంటే ఎంతోమందిని మనం చూచాం మన కళ్ళతో. ధనవంతులు, కోటీశ్వరులు, అధికారులు, మంచి మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు తల్లి గర్భములో నుంచి వచ్చినప్పుడు ఏమీ తేలేదు, వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏమీ కూడా తీసుకుని పోలేదు. దిగంబరులుగానే వచ్చారు, దిగంబరులుగానే వెళ్ళిపోయారు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మానవుడైనా సరే దిగంబరిగానే రావాలి. తల్లి గర్భంలో నుంచి వెళ్ళేటప్పుడు కూడా దిగంబరిగానే వెళ్ళిపోవాలి. ద గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి అదే అన్నాడు, నన్ను తీసుకుని వెళ్ళేటప్పుడు నా 2 చేతులు కూడా ఈ యొక్క బాక్సులో నుంచి నా చేతులు బయటకు పెట్టి తీసుకుని వెళ్ళండి అన్నాడు. అంటే ద గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళిపోయేటప్పుడు ఏమీ కూడా తీసుకువెళ్ళడం లేదు అని తెలుసుకోవాలి ప్రజలని. ఆలోచించండి ప్రియులరా. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ఎంత వచ్చినా నీవు తృప్తి పడలేకపోతున్నావేమో. చూడండి, ఎన్నో నదులు వెళ్ళి సముద్రంలో కలుస్తూ ఉంటాయి, కానీ సముద్రానికి ఏముండదు? తృప్తి ఉండదు. కొంతమంది అంతే, బేదవాడుగానే ఉంటున్నాడు, కానీ ధనవంతుడు ఇంకా ధనం సంపాదించాలి, ఇంకా కోట్లు సంపాదించాలి, ఇంకా ఆస్తి సంపాదించాలని ఎంతో ప్రాకులాట ప్రయాసపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, సరైనటువంటి నిద్ర లేకుండా ఆస్తులను సమకూర్చుకోవడానికి పరుగులెత్తేవారు, ప్రయాసపడేవాళ్ళు చాలామంది ఉంటున్నారు. ఒక దేవుని సేవకుడిగా నేను చెబుతున్నాను, ఈ లోకంలో మనము ఎంత సంపాదించినా సరే ఇవన్నీ వదిలిపెట్టే రోజు ఒకటి ఉంది. ప్రియ దేవుని బిడ్డ, మనకు కావలసింది, మనము చేరవలసింది, మనము యుగములు కూడా ఉండవలసినటువంటి చోటు ఒకటి ఉంది. అది ప్రభు ఉండే స్థలం, అదే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యము చేరాలని ఈ యవనస్తుడికి ఆశ ఉంది. కానీ ప్రభు అంటున్నాడు, నీకొకటి కొదువుగా ఉందని. ఏమిటా కొదువా? వాక్యంలో మనం చూచాం, పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును అనంది. నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము అంటే ఇతడు ఆస్తిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, బేదల్ని కనికరించటం లేదు. చూడండి, మరి ఆస్తిని ఎక్కువగా ప్రేమించి బేదలను కనికరించకపోతే పరలోక రాజ్యాన్ని ఎలా సొంతం చేసుకోగలవు? నువ్వు ఎలా పరిపూర్ణుడు కాగలవు? అన్నీ బాగానే చేస్తున్నావు, నరహత్య చేయటం లేదు, వ్యభిచరించటం లేదు, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకటం లేదని అనుకుంటున్నాడు. కానీ ఆ వ్యక్తి యొక్క జీవితంలో మనం పరిశీలన చేస్తే ఆస్తిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. దేవుని వాక్యంలో ఒక చోట ఏమనుందో తెలుసా? ఒంటే సూదబెజ్యంలో దూరటం సులభమే, కానీ ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభము అన్నాడు. చూసారా ప్రియులరా? సూదబెజ్యంలో ఒంటె దూరటం సులభమట, కానీ ధనవంతుడు దేవుని యొక్క రాజ్యములో చేరటం కష్టం అన్నాడు. ప్రియులరా, దేవుని వాక్యములో ఎన్నో మాటలు రాయబడ్డాయి. ధనవంతులగుటకు అపేక్షించువారు ఉరిలోనూ శోధనలోనూ పడి ఉన్నారంటాడు.
ఎందుకంటే ఈ లోక సంబంధమైన ధనమును కాదు మనం వెంబడించాల్సింది. ధనమును నమ్ముకొనివాడు పాడైపోవునని వాక్యంలో మనం చూస్తాం ప్రియులారా. ఈ రోజున ఏ ధనాన్నైతే నువ్వు నమ్ముతావో ఆ ధనమే నిన్ను నాశనం చేస్తుంది. బైబిల్లో ఉంది కదా, ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని. ఇతడు ఆస్తిని ప్రేమిస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పారు, నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇచ్చే అన్నాడు. ఇతడు ఆస్తిని విడిచిపెట్టడానికి ఇష్టం లేదు. ఆస్తిని అమ్మి బేదలకు ఇచ్చినప్పుడే దేవుని సన్నిధిలో లేకపోతే దేవుని రాజ్యమునకు అతడు వారసుడు కాగలడు. ఇతడికి ఏం కావాలి? ఆస్తి కావాలి, దేవుని రాజ్యము కావాలి. రెండు ఎట్లా కుదురుతాయి? ఆస్తి కావాలి, దేవుని రాజ్యం కావాలంటే ఆస్తి కావాలనుకున్నవాడు దేవుని రాజ్యాన్ని వదులుకోవాలి. దేవుని రాజ్యం కావాలనుకున్నవాడు ఆస్తిని ప్రేమించడం మానేయాలి. నువ్వు ధనాన్ని ప్రేమిస్తున్నావా, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఆలోచించి దేవుని బిడ్డ. పరిపూర్ణుడుగా ఉండాలంటే ఖచ్చితంగా నీలో ఏ కొదువ కూడా ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. మన ప్రయాసంతా దేవుని యొక్క రాజ్యానికి చేరాలని. ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో, నీ ఆస్తి నమ్మి బేదలకిచ్చే, అప్పుడు వచ్చి నన్ను వెంబడించు అని చెప్పాడో, అక్కడ ఆ యవనస్తుడు ఏం చేశాడనందో తెలుసా ప్రియులరా? మిగుల ఆస్తి కలిగిన వాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను అని ఉంది. అతడు చాలా ఆస్తిపరుడు గనుక, చాలా ధనవంతుడు గనుక బాధపడుచు వెళ్ళిపోయాడు. అనగా దేవుని రాజ్యమునకు అతడు వారసుడు కాలేకపోయాడు. ఎందుకంటే ఇతడు పరిపూర్ణుడు కాదు. ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు పరిపూర్ణుడుగా ఉన్నావా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ధనాన్ని ప్రేమిస్తున్నావా? ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుణ్ణి వెంబడిస్తున్నావా? లోకాన్ని వెంబడిస్తున్నావా? నీ వచ్చి నన్ను వెంబడించమంటే ధనాన్ని వెంబడించడానికే వెళ్ళాడు, కానీ ఆ యవనస్తుడు దేవుణ్ణి వెంబడించటానికి రాలేదు. ఈ రోజుల్లో ప్రియులారా చాలామంది ధనాన్ని, వెండిని, ఆస్తుల్ని, అంతస్తుల్ని, కులమును, బంధువుల్ని వెంబడించేవారు ఉన్నారు, కానీ దేవుని వెంబడించేవారు లేరు ప్రియులారా. ఈరోజు నువ్వు యేసును వెంబడించినట్లయితే ఆయన నిన్ను పూర్ణ శాంతి కలిగినటువంటి వానిగా చేస్తాడు. ఎవరైతే యేసును వెంబడిస్తారో యేసు ఉన్న స్థలములో వారు వెంబడించేవారు కూడా ఉండగలరు. అందుకే ప్రభు చెప్తున్నాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. నువ్వు పరిపూర్ణతలోనికి రావాలని ఆశపడుతున్నావా? ఖచ్చితంగా ఆయన చెప్పిన ప్రతి పని చేయాలి. ఆయన పెట్టిన ప్రతి ఆజ్ఞను కూడా మనం పాటించాలి. ప్రతి ఆజ్ఞను మనం పాటించినప్పుడు, ఆజ్ఞలన్నింటిని మనం నెరవేర్చినప్పుడు మనం ఖచ్చితంగా పరిపూర్ణులుగా మనం మార్చబడగలుగుతాం. ఎప్పుడైతే మనము ఏ కొదువ లేకుండా ఉండగలమో అప్పుడే మనము క్రీస్తు పోలికలోనికి, క్రీస్తు స్వరూపంలోనికి మనం రాగలం. ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలంటే నీలో ఏ కొదువ ఉండడానికి వీల్లేదు. నువ్వు పరిపూర్ణుడుగా ఉండడానికి సిద్ధపడాలి, ప్రయాసపడాలి. నాయన, నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు, నీవే నాకు సమస్తం. మీరు చెప్పిన మాటలన్నిటిలో కూడా ఏ ఒక్క మాట కూడా నేను త్రోసివేయకుండా, నిన్ను కాదనకుండా నిన్నే వెంబడిస్తాను ప్రభువా. పరిపూర్ణుడిగా, పరిపూర్ణురాలుగా నేను సాగిపోతాను. దేవుని యొక్క రాజ్యములో నేను వారసునిగా, వారసురాలుగా ఉంటాను అని ఈ వాక్యాన్ని వింటున్నా దేవుని బిడ్డ, నీవు ఒకసారి ఆలోచన చేసుకుని ఈ ప్రార్థనలో ఏకీభవించు. ప్రార్థన చేసుకుందాం. నేను కూడా పరిపూర్ణుడిగా ఉండాలని ఆశపడుతున్నాను ప్రభువా. నాలో ఏ కొదువ కూడా ఉండడానికి వీల్లేదయ్యా. ఖచ్చితంగా నీవు చెప్పిన ప్రతి మాట నేను లోబడతాను. ప్రభువా ప్రభు అని పిలిచేవాడట దేవుని రాజ్యానికి చేరడట. ఆయన చిత్త ప్రకారంగా జీవించేవాడే దేవుని రాజ్యానికి వారసుడవుతాడు. ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? ఆయన మాటకు లోబడుతున్నావా?
ఆయన చెప్పిన ప్రకారంగా నడుస్తున్నావా? ఏ కొదువ లేకుండా నువ్వు జీవించగలుగుతున్నావా? ఒకవేళ ఏ కొదువైనా మనలో ఉన్నట్లయితే మనం ప్రభు సన్నిధిలో, ప్రభు నాకు ఈ కొదువు ఉంది నాయన, నేను పరిపూర్ణుడిగా మార్చబడాలనుకుంటున్నాను, పరిపూర్ణురాలుగా మార్చబడాలనుకుంటున్నాను, నీ పరిపూర్ణతలోనికి రావాలనుకుంటున్నాను అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలనుకుంటే ఇప్పుడే నీ ఉన్న స్థలంలో మోకరించు, తలలో వంచు, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైనటువంటి నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో చెప్పిన ప్రకారంగా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరని వాక్యములో ఉన్నట్లుగా ఈ పరిపూర్ణతలోనికి రావటానికి సహాయం చేయండి. యవనస్తుడు పరిగెత్తుకుని వచ్చాడు నిత్య రాజ్యమునకు వారసుడు అవ్వాలి, నేను ఏం చేయాలని. కానీ అతనిలో కొదువను గమనించావు, అతనిలో ఉన్న లోటును మీరు చూశారు. అతడు మిమ్మలను ప్రేమించుట కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమించాడు. మిమ్ములను ప్రేమించుట కంటే ధనమే సర్వస్వం అనుకున్నాడు. ధనాన్ని ప్రేమిస్తున్నాడు కానీ తన పొరుగువాన్ని, తన భేదవాన్ని ప్రేమించలేకపోతున్నాడు. ఆయన ఈ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే పరిపూర్ణతలోనికి ఇంకా రాలేకపోతున్నారో వారిని పరిపూర్ణులుగా చేయండి, ఏ కొదువ లేని వారిగా చేయండి. నీ పాద సన్నిధిలో మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించిన నా ప్రియ సహోదరులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఎవరు ఏ అవసరతలతో ఉన్నారో వారి అవసరతలన్నిటినీ నీ మహిమైశ్వర్యంలో తీర్చండి. ఆయన ఆర్థికమైన ఇబ్బందులతో నలిగిపోతున్న వారికి ఉన్న ఆర్థికమైన ఇబ్బందులన్నిటినీ తొలగించండి. ఆయన ఇంతవరకు కూడా ఈ టీవీ కార్యక్రమాలకు ఎవరెవరైతే సహకరించారో వారిని దీవించి ఇంకా రాబో దినాల్లో కూడా అనేక మందిని ప్రభా సహకరించే వారిని మీరే కృప చూపి కనికరించండి. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటాం. యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దైవ వర్తమానమును విని ఉన్నారు కదా. ఈ వాక్య సందేశం ద్వారా మీరు దీవింపబడినట్లయితే మీ స్పందనను మాకు మెయిల్ ద్వారా కానీ, ఫోన్ చేసి కానీ, ఉత్తరాల ద్వారా కానీ తెలియచేయగలరని మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీరు సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ పిటి జేమ్స్ పాల్, షిలోహు ప్రేయర్ టెంపుల్, ఏడిద, మండపేట మండల్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 533234, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9440410676 మరియు 9959315094. మరలా వచ్చే వారం ఇదే రోజు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుసుకుందాం. తప్పక వీక్షించండి, అనేకులకు పరిచయం చేయండి. కుటుంబాలతో వీక్షిస్తారు కదూ.